మీ మొదటి సినిమా నుంచి మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ గా సక్సెస్. మీ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్. కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా. సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్, అలాగే మీరు పాడుతున్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడద టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను, అనిల్ నేను పాడతా. ఓ ఇది టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్ నేను పాడతా. బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే బిమ్స్ అనిల్ గారు హాయ్, బీమ్స్ గారు హాయ్. ఏ చిన్నాడు? మహేష్ బాబు. చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు గారు. వెరీ గుడ్ అమ్మా. నేను చెప్పాను కదమ్మా, నేను రోజు మెసేజ్ పెడతాను, నాకు తెలియదమ్మా. ఇంకా అనిల్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అంటే యాక్చువల్గా వెంకటేష్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది. మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్కి డైలాగ్స్ కూడా సగం సహకారం ఆయన అందించినట్టున్నారు అనిపిస్తుంది. అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. సో ఇది 3వ ఫిల్ము, హ్యాట్రిక్ కొట్టేసాం. ఆ సింక్ ఏం లేదు, నేను ఏ అంటే ఆయన బి అంటాడు, ఆయన బి అంటే నేను సి అంట, అలా A to Z వెళ్ళిపోతాం. సో ఆ సింక్ వల్లే ఇట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ 2 సినిమాల్లో సింగిల్ హీరోయిన్ పెట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంట్లో 2 హీరోయిన్లు పెట్టారు, డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ దాంట్లో 3 ప్లాన్ లేదు, 4 పెడుతున్నాను. హాయ్ బీమ్స్ గారు హాయ్. అడిగాను 4 కావాలి సార్. అయితే యాక్చువల్గా వెంకటేష్ గారు ఇక్కడే సార్. అంటే మేము ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియులు ఆ కైండ్ ఆఫ్ వైబ్ కనపడింది. తర్వాత ఏంటంటే అనిల్ గారు డ్రైవ్లో వెళ్ళిపోయింది. సో అలాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ నుంచి ఆశించిన ఇంకా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో అనిల్ గారి దర్శకత్వంలో అలాంటి సినిమా ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? కథ బాగుండాలమ్మా, కథ బాగుండాలి. లేకపోతే దోడేసామనుకో ఇక అవసరం అంటారు. ఎందుకు మనకు తెలియదమ్మా. ఈ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ అవర్సెల్వ్స్. అనిల్ సార్ బీమ్స్ గారు యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ఫస్ట్ అంటే వైరల్ అనేది మీతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అంటే వైరల్ వైబ్స్ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత వెంకటేష్ గారు అనిల్ గారు ఎంతైతే తీసుకున్నారు, మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత అనిల్ గారు అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రమోషన్స్ అనే దానికి మీరేంది అంటే మీరు సెల్ఫ్ ప్రమోషన్ కూడా మీరు దూరమా? అలా ఏం లేదండి. ఇందాక చెప్పినట్టే తెలిసింది మనకు పనిచేయడం తెలుసు. సో అది ప్రజలకు చేరువైతే సంతోషపడతాను, ప్రజలు దాన్ని గెలిపిస్తే గౌరవంగా భావిస్తాను. అండ్ మోర్ బరువు బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలని దాంట్లో ఉంటాను. సో పబ్లిసిటీ అంటే నాకు దాన్ని ఏమంటారు, పాట పక్షి లాంటిది, మాట మనిషి లాంటిది. సో అది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే బీమ్స్లో 2 కోణాలు ఉన్నాయి. పాట చేసేటప్పుడు బీమ్స్లా ఉంటాడు, ఇది ఇలా అందరి ముందుకు వస్తే తనలో ఒక తత్వవేత్త, తనలో ఒక లోపల ఒక మనిషి బయటకు వస్తారు. నేను ఇంకా అంతే, నేను అలవాటైపోయాను బీమ్స్కి. సో అతనితో మ్యూజిక్ స్టూడియోలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతా. బయట ఉంటే ఇదిగో గ్రంథాలయం ఉన్నాడు, గ్రంథం అన్నాడు. వెంకటేష్ గారు అనిల్ సారీ యా. సో నాగవంశీ గారు రీసెంట్గా కామెంట్ చేశారు, బాలీవుడ్లో బాంద్రా జుహూ సినిమాలు తీస్తా జనరల్ ఆడియన్స్ గీయటం మిస్ అయిపోయారు, అందుకే వాళ్ళకి హిట్స్ రావట్లేదని. సో డూ యూ థింక్ మన టాలీవుడ్లో పీపుల్ ఆర్ మేకింగ్ మూవీస్ ఫర్ ఆల్ ద బీసీ సెంటర్స్ మాస్ ఆడియన్స్ అండ్ దే ఆర్ మిస్సింగ్ మూవీస్ ఫర్ ఫ్యామిలీ, దట్స్ వై ది సంక్రాంతి వస్తున్నాం ఇస్ సచ్ ఏ బ్లాక్ బస్టర్? అంటే తీయటం మానేసారని కాదు, కానీ దానికి ఒక వ్యాక్యూమ్ స్పేస్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఫుల్ఫిల్ అయింది. సో ఎవ్రీ జోనర్కి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మనం సినిమాలు తీయాలి. సో తీయడానికి మేము ఉన్నాం. సో అందరు దీంట్లో తీస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను కదా. సో నాకంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువైపు ఎవరు రాకుండా ఉండేది మంచిది, నేను ఒక్కరిని చేసుకుంటూ వెళ్తాను. సో కాబట్టి అందరూ వచ్చి దీంట్లో చేయమని మీరు అడగద్దు, చేయమని నేను ఎవరికి చెప్పను, నేను ఒక్కరిని ఉంటాను, నాకు చాలా హ్యాపీ. I was going through some old videos yesterday, Ravipudi ga 10 years kani. I found one of your video during Ala Ela 2014. So appude cheptunnaru 10 years ayindi industry ki vachi and it feels like oka hit ochindi ani. So later meer konni movies avi chesina gaani Dhamaka Until Dhamaka it was not that great. Now with Sankranti Vastanam you scored a clean blockbuster. So almost meer cheppinattu 20 years rough ga antunnaru.
సో ఇంత సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ అలాట్. బట్ మీరు చూస్తే అసలు బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. సో రాఘపూడి గారు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా ప్రమోషన్స్లో వీటిలో? ఫస్ట్ చిన్న కరెక్షన్, ధమాకా ఈజ్ 100 crore గ్రాస్. దట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ భీమ్స్ అండ్ రవితేజ గారు. బట్ అగైన్ ధమాకా చాలా పెద్ద హిట్. ధమాకా తోటే భీమ్స్ చాలా ఫేమ్లోకి వచ్చాడు. సో అతను అంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా భీమ్స్ నేను కన్సిడర్ చేయడానికి కూడా ఒక మార్కెట్ పరంగా అతని ఆడియో ఎలా ఉంటుందని నేను అనలైజ్ చేసుకుంటాను. సో ధమాకా గేవ్ దట్ కాన్ఫిడెన్స్ టు మీ. సో భీమ్స్ ధమాకాతో ప్రూవ్డ్ ఇది ఎక్స్టెన్షన్ తన కెరియర్కి అని నేను అనుకుంటున్నాను. ఏం భీమ్స్ అంతేనా? Sir, adding to that one important question. Important. Yes sir. Sir, answer చేయలేదు ఇంకా. ఇంత కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలో భీమ్స్ ఆన్సర్ నేను ఇచ్చేసా. కానీ ఆన్సర్ చేశారు. అనిల్ గారు మీకు నేర్పలేదా ప్రమోషన్స్? చెప్పు, పబ్లిసిటీలో ఎలా ఉండాలనేది. లేదు గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీ గండే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇదే నా పబ్లిసిటీ. బేసికల్లీ టెక్నికల్లీ యూజ్ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్. మాటల కంటే పాటలే బాగుంటాయని చెప్తున్నాను అతను. సార్ ఇది టీచర్స్ ఎపిసోడ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఫన్ ఫిల్డ్ ఫిలింలో ఉన్న. సో ఇస్ దర్ ఎనీ రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ టు ఇన్కార్పొరేట్ దిస్ టీచర్స్ ఎపిసోడ్ సార్? అంటే ఎనీ ఫిల్మ్ అండి, ఫన్ ఫిల్మ్ అని కాదు. ఇట్స్ లైక్ ఏ జానర్లో తీసిన ఒక సినిమాకి ఏదో ఒక కంక్లూజన్ ఉంటే, ఒక సోల్ఫుల్గా ఉంటే ఆ సినిమా వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఒక చిన్న ఫీల్తో బయటకు వెళ్తారు. ఊరికే సరదాగా నవ్వించేస్తే ఈ సినిమా నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తాను. అందుకే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న కంటెంట్, అది మనం ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేయగలం అంతవరకు చేస్తూ ఉంటాం. సో నేను హిందీ ఫిల్మ్స్లో కూడా కొన్ని చూస్తే, ధమాల్ కానీ గోల్మాల్ కానీ, వాళ్ళు కూడా సినిమా అయ్యే టైంకి ఏదో చిన్న కంటెంట్ చెప్తారు. సో లైక్ దట్ మనకు ముందు సినిమాలో కూడా చూసినా కూడా అహనాపెల్ అంటా కానీ ఏదో ఒక క్యారెక్టర్ రియలైజేషన్, ఒక చిన్న కంటెంట్ ఏదో చెప్తారు. సో అలాంటి చెప్పడానికి ట్రై చేసాం. లక్కీగా ఈ సినిమాలో ఒక మాస్టర్ గారి ట్రాక్, సో ఒక టీచర్స్ పట్ల ఉండాల్సిన ఒక మినిమం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అనే ఒక చిన్న కంటెంట్ చెప్పాం. అది చాలా మందికి రీచ్ అయింది. అనిల్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఆర్ ట్రిక్కీ క్యాజువల్ పర్సనల్ క్వశ్చన్ పర్సనల్ వెంకీ గారు పర్సనల్ ఐ డోంట్ ఆన్సర్ మెనీ నో. అనిల్ గారు అయితే యాక్చువల్లీ మీరు ఆ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు కదా, పెళ్లికి ముందు ఏ లవ్ స్టోరీ కూడా భార్యలకి చెప్పొద్దు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ పర్సనల్ లైఫ్ లో గత స్టోరీ లేదు? అయిపోయింది లేదు, అక్కడ ఉంటేనేగా చెప్పేది. అనిల్ గారు దిస్ ఇస్ కీర్తి అండి. అంటే మూవీ ఆల్రెడీ సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది కాబట్టి, సో మనకి సెకండ్ వీక్ థర్డ్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ అనేది ఉంటుంది. సో మనకి సంక్రాంతికి వస్తున్నాం, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవ్వాలి? G5 అండి. మొత్తం జీ అనుకున్నా. రమేష్ గారు అంతేనా? మొత్తం జీ వాళ్ళు కొనేసుకున్నారు మొత్తం ప్యాకేజ్ అసలు. అండ్ అలానే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఉంది కదా, సో మన వెంకటేష్ గారు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సింగిల్ టేక్ వచ్చారు, పాడారు, అయిపోయింది. సింగిల్ సెంటర్ గణేష్ అసలు అంతే. ఏ భీమ్స్ అంతే కదా, వచ్చారు, పాడేశారు, అయిపోయింది. అనిల్ గారు 30 minutes సార్ ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్గా మీరు సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, థ్యాంక్స్ ద ఆల్ ద ఆడియన్స్ అంటున్నారు. బట్ చాలామంది ఆడియన్స్, బాబు నువ్వు సినిమాలు తీసావు సంక్రాంతికి, అలా కాకుండా మిగతా టైంలో రా, మొత్తం ఫ్యామిలీలో 60 మంది ఉంటే 60 మంది, 50 మంది ఉంటే 50 మంది, టికెట్లు కొనాలంటే మాకు ఒక పక్కన బట్టలు, ఒక పక్కన టికెట్లు ఇవన్నీ వాచిపోతుంది అంటున్నారు సార్. వాళ్ళకి ఎవరో ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి వద్ద సినిమా చూడాలి కదా.